ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఇండియా పాక్ సరిహద్దుల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాలో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సరిహద్దు ప్రాంతాల్లోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గతంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ ఇదే తరహాలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది మోడీ సర్కార్. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఇండియా పాక్ సరిహద్దులో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సరిహద్దు ప్రాంతాల్లోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గతంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ ఇదే తరహాలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది మోదీ సర్కార్. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఇండియా పాక్ సరిహద్దులో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, చూసుకున్నట్టుగైతే పాకిస్తాన్ భారత్ తో యుద్ధం తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది సరిహద్దు ప్రాంతంలో. ఇది ఒక డేంజరస్ సూచకం అని చెప్పొచ్చు. ఎందుకంటే పాక్ ని నమ్మటానికి వీల్లేదు. పాక్ కుయుక్తులు ప్రదర్శించే అవకాశం ఉంది. మాక్ డ్రిల్ ఇప్పుడు నిర్వహించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు శాంతి చర్చలు అయితే జరుగుతున్నాయి పాకిస్తాన్ కి అలాగే భారత్ కి మధ్య. మరి ఈ టైంలో మాక్ డ్రిల్ నిర్వహించడంపై ఇటు కేంద్ర రక్షణ శాఖ ఒక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి ప్రజలంతా కూడా అని చెప్పేసి చెప్పింది. ముఖ్యంగా హర్యానా, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా కేంద్రం ఒక సూచనలు చేసింది. మరి మాక్ డ్రిల్ అనేది గతంలో కూడా మనం ఏంటంటే పాకిస్తాన్ మీద దాడి చేయడానికి ముందు మాక్ డ్రిల్ ని చేయడం జరిగింది. అప్పుడు మాక్ డ్రిల్ చేసిన తర్వాత పాకిస్తాన్ పై దాడి చేయడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ మాక్ డ్రిల్ చేయడం వెనకాల అంతర్యం ఏంటి అనేది కూడా ఇక్కడ విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు చూసుకున్నట్టుగైతే భారతదేశ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. పాకిస్తాన్ ఎలాంటి చర్యలకైనా పాల్పడవచ్చనే అనుమానం కూడా నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో సరిహద్దు రాష్ట్రాలైనటువంటి హర్యానా, గుజరాత్, రాజస్థాన్, ఇక జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేశారు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మిసైల్స్ వదలటానికి కూడా మొత్తం రెడీ చేసి పెట్టారు. మరి కేంద్రం ఆదేశాలు ఇచ్చింది రక్షణ శాఖకి, సిచ్యువేషన్ ఏదైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సరిహద్దు ప్రాంతాల గ్రామాల్లో ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి దూర ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఆ సర్వం సిద్ధం చేస్తున్నారు. మాక్ డ్రిల్ చేస్తుంది పాకిస్తాన్ అంటే ఏదో కుతంత్రం చేస్తుంది చైనాతో కలిసి, టర్కీతో కలిసి అని కూడా కొన్ని నిఘా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం భారతదేశ ప్రజల్ని, రక్షణ దళాల్ని అలాగే రక్షణ శాఖని కూడా అప్రమత్తం చేసింది. మరి రక్షణ శాఖ ప్రస్తుతానికి తాజా పరిస్థితి మీద సమీక్ష అయితే జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కూడా రక్షణ శాఖ అధికారులు అలాగే రక్షణ మంత్రి, హోంమంత్రి, కీలకమైన అధికారులందరూ కూడా సమావేశం కాబోతున్నారు. రేపు మాక్ డ్రిల్ లో ఎలాంటి ఎత్తుగడలు పాక్ చేయబోతుంది, ఎందుకు మాక్ డ్రిల్ చేస్తుందనే దాని మీద క్లియర్ కట్ గా సమీక్ష అనేది చేస్తున్నారు. దాని ప్రకారం తర్వాత మరికొన్ని ఆదేశాలు అయితే జారీ చేసే అవకాశం అయితే ఉంది కేంద్రం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.